సార్ రంగబాబు గారు, తిరుపతి దేవదేవుడు విషయంలో ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిపారు. పశువుల నుంచి నెయ్యి కాకుండా కొవ్వు నుంచి తీసింది వ్యర్థాలన్నీ కలిపారు. దీని మీద మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు ఏం చేస్తారు? ఖచ్చితంగానండి. ఇవాళ సనాతన ధర్మం భక్తిభావంతో, దైవభక్తితోటి హిందువులు ఏదైతే వెంకటేశ్వర స్వామిని అత్యంత పవిత్ర దేవుడిగా భావించి తిరుపతిలో దర్శనం దొరికితేనే మహాభాగ్యం అనుకుంటారు. దర్శనం అయిన తర్వాత అక్కడ ఇచ్చే లడ్డూని మరీ పవిత్రంగా ప్రపంచంలో ఉన్న హిందువులు కాకుండా ఇతర మతస్థులు కూడా ఆ లడ్డూని ఎంతో ఇష్టంగా తీసుకోవడం జరుగుతుంది. అలాంటి లడ్డూల్లో జంతువుకు సంబంధించిన కొవ్వు పదార్థాలని నెయ్యిగా వాడినట్టుగా ఈ మధ్యకాలంలో మనం చూడటం జరిగింది. ఇది ఇవాళ మన ప్రపంచంలో ఉన్న హిందువులు అందరూ కూడా మనోభావాలు దెబ్బతిని ఎంతో బాధపడుతున్నారు. ఇవాళ ఇది ఎవరైతే గత ప్రభుత్వంలో చేసిన ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి. చర్య తీసుకోకపోతే హిందూ నుంచి వ్యతిరేకత వచ్చి ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం ఖచ్చితంగానే. వాళ్ళు ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా శిక్షించాలని హిందువులందరూ మనోభావాలు అందరూ కోరుతున్నారు. సార్, ఇప్పుడు ఏ రకమైన యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు? గవర్నమెంటు వీళ్ళ మీద ప్రతి ఇంట్లో గడప మహిళలందరూ కూడా తిరగబడతారు. తిరుపతి లడ్డు మీద మొన్న వచ్చిన అభియోగాలు చూస్తే కేవలం హిందూ మతస్థులే కాకుండా మిగతా అన్ని మతస్థులు కూడా తిరుపతి లడ్డు అంటే ఒక పవిత్రత ఉంది దానికి. ఆ పవిత్రతను చెడగొట్టి ఈ రకంగా గొడ్డు మాంసంలో గొడ్డు జంతువుల్లోంచి వచ్చిన నెయ్యిని, రకరకాల నెయ్యిని, ఏదైతే మన పాల్లో నుంచి వచ్చిన నెయ్యిని తప్ప మిగతా దేని కూడా స్వామివారి యొక్క లడ్డూలో వాడకూడదు. దీనికి ఉద్యమం అది కూడా ఆవు పాల నుంచి వచ్చే నెయ్యే తిగాలి. ఆవు పాలు, స్వచ్ఛమైన ఆవు పాల నుంచి వచ్చిన నెయ్యే వాడతారని ఆ జాతి ఆవు వేరు మనకి నమ్మకం. అందుకే ఆ లడ్డూకి అంత పవిత్రత ఉంది. ఇవాళ అది గవర్నమెంట్ కనుక ఈ వచ్చిన అభియోగం ఎవరి మీద అయితే వచ్చిందో, గత ప్రభుత్వంలో సుబ్బారెడ్డి గారు చేశారు, కరుణాకర్ రెడ్డి గారు చేశారు, ఇంకా ధర్మారెడ్డి గారు ఏఈగా పనిచేశారు. అక్కడ వీళ్ళందరి మీద చర్య తీసుకోకపోతే ప్రతి కుటుంబంలో ప్రతి మతం నుంచి రోడ్డెక్కి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరేం చేయదలుచుకున్నారు? అదే అందరి మనం ఎవరిని జన సమీకరణ చేయవలసిన పని లేదండి. ఈ లడ్డు విషయంలో జనాలందరూ కూడా దీని మీద చర్య కనుక తీసుకోకపోతే ప్రభుత్వం ఖచ్చితంగా రోడ్లెక్కి ఉద్యమం చేస్తారు. మొత్తం ఈ ఉద్యమం ఎలా ఉంటుందంటే హిందూ మతస్థులే కాకుండా అన్య మతస్థులు అందరూ కూడా వచ్చి ఈ ఉద్యమంలో పాల్గొంటారు. చిన్నపిల్లల దగ్గర నుంచి యువత వరకు, అలాగే వృద్ధుల వరకు కూడా వచ్చి దీనిలో ఉద్యమంలో పాల్గొనే అవకాశం కూడా ఉంది. ఇది రేపు రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఉద్యమం అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం. దీని మీద హిందువులే కాకుండా వేరే మనోభావాలు, మన ఆంధ్ర పరువు కూడా తీశారు. దానికి తెర వెనక ఉన్న వాళ్ళకి ఏ రకంగా శిక్షించాలి? ఇది గతంలో చూసామండి మనం. తిరుపతి కొండ మీద గత ముఖ్యమంత్రులు కానీ, మొన్న ఈ మధ్యన దిగిపోయిన ముఖ్యమంత్రి కానీ తిరుపతి మీద, వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళు సనాతన ధర్మానికి విరుద్ధంగా అనేకమైన చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ చర్యలు తీసుకున్న ప్రతి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి అయితే ఏం జరిగిందో మనకు తెలుసు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ముఖ్యమంత్రిగా ఎంత అవమాన పరిస్థితుల్లో దిగిపోవడం జరిగిందో మనం చూసాం. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి మీద, తిరుమల మీద ఏ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా కూడా ఖచ్చితంగా ఇదే గతి పడుతుందని మరొకసారి రుజువు అవుతుంది.